హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణ. అందరూ ఎలా ఉన్నారు? మస్తు అంటే మస్తు ఉన్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఈరోజు మన ఈ వీడియోలో నెట్వర్క్ అనాలిసిస్ సంబంధించి బేసిక్స్ అయితే మాట్లాడుకుంటున్నాం. ఈ నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్లో మనకి బేసిక్స్ అనేది ఒక చాప్టర్ కింద అయితే పెట్టేశాడు. ఓకే, సో చూస్తున్నారు కదా, బేసిక్ సర్క్యూట్ కాన్సెప్ట్స్ అనమాట ఈ చాప్టర్ పేరు. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే కూడా చెప్తాను, ఈజీగా ఫార్మల్ గుర్తుపెట్టుకోవడానికి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇందులో మనం ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. ఓకే, సో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి రెసిస్టర్. సో ముందుగా మీకు డెఫినేషన్ చెప్పి తర్వాత దీని యొక్క యాక్చువల్ మీనింగ్ ఏంటో చెప్తాను. రెసిస్టర్ ఈజ్ ఏ ప్యాసివ్ టూ టర్మినల్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ డిజైనెడ్ టు రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఏంటి? సో మీకు డెఫినేషన్ అయితే అర్థమైంది, బట్ మీనింగ్ తెలియాలి కదా. మీనింగ్ అయితే సింపుల్గా చెప్తాను. అంతకంటే ముందు మనకి రెసిస్టెన్స్ అంటే, రెసిస్టర్ అంటే ఇక్కడ 3 రెసిస్టర్లు కనపడుతుంది కదా, చూడండి. ఇవి 3 రెసిస్టర్లు. ఫస్ట్ది వచ్చేసి ఐఈసి వాళ్ళు యూజ్ చేస్తారు అన్నమాట. అంటే ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ వాళ్ళు, అంటే వేరే వేరే కంట్రీస్లో, లైక్ అమెరికా, వేరే వేరే కంట్రీస్లో ఈ సింబల్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట మనకి రెసిస్టర్. ఇది మన మామూలు రెసిస్టర్. దీని పేరు వచ్చేసి స్పీడ్ బ్రేకర్ అంటారు. ఓకే, స్పీడ్ బ్రేకర్ ఇది మనం ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఒక యారో డయాగ్నల్గా రెసిస్టర్ మీద ఉంది కదా, దీని వచ్చేసి లోడ్ రెసిస్టర్ అంటారు. ఓకే, సో ఓకే, దీని అయితే లోడ్ రెసిస్టర్. ఇవి 3 సింబల్స్ అనమాట మీకు రెసిస్టర్కి. సో రెసిస్టర్ అంటే ఏం లేదు, ఫస్ట్ ముందు అంతకంటే ముందు ఇక్కడ ప్యాసివ్ ఉంది కదా, ప్యాసివ్ అంటే ఏంటో క్లియర్ చేస్తాను. ప్యాసివ్ అంటే ఏం లేదు, మనకి ఎలక్ట్రికల్ ప్యాసివ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, యాక్టివ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. ప్యాసివ్ చెప్పే ముందు మీకు యాక్టివ్ అంటే ఏంటో చెప్తాను. యాక్టివ్ అంటే ఏం లేదు, ఏవైతే పవర్ని డెలివర్ చేస్తావో, ఏ కాంపోనెంట్స్ అయితే పవర్ని డెలివర్ చేస్తాయో వాటిని మనం యాక్టివ్ కాంపోనెంట్స్ అంటాం అనమాట. అంటే పవర్ని డెలివరీ చేయడం అంటే వాటంతన పవర్ని పాస్ చేస్తాయో, వాటి గుండా పవర్ని పాస్ చేస్తాయి, ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేస్తావు, వాటిని మనం యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే. ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటే ఏవైతే పవర్ని అబ్జర్వ్ చేసుకుంటాయో వాటిని మనం ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటాం అన్నమాట. సో పవర్ని అబ్జర్వ్ చేసుకుంటుంటే పవర్ని కన్జ్యూమ్ తీసుకుంటాయి అనమాట, కరెంట్ని తీసుకుంటాం. సో రెసిస్టర్ వచ్చేసి ఇక్కడ ప్యాసివ్ ఎలిమెంట్, అంటే కన్జ్యూమ్ చేసుకుంటే చూద్దాం. సో 2 టర్మినల్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్. ఇక్కడ చూసిన ప్రతిదానికి 2 టర్మినల్ ఉన్నాయి. ఓకే, డిజైనెడ్ టు రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఇక్కడ రెసిస్టర్ యొక్క యూజ్ ఏంటంటే కరెంట్ని తగ్గిస్తుంది సింపుల్గా. సో కరెంట్ని తగ్గిస్తుంది, ఎలా తగ్గిస్తుంది అదేంటో చూద్దాం. సో తర్వాత వచ్చేసి మనకి రెసిస్టెన్స్ అనమాట. రెసిస్టెన్స్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఎ సర్క్యూట్ ఆర్ కాంపోనెంట్ దట్ రెసిస్ట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆఫ్టన్ కన్వర్టింగ్ సమ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ హీట్. ఓకే, ఇది రెసిస్టెన్స్ అంటే. అసలు ఏంటి ఈ రెసిస్టర్ అంటే ఏంటో ముందు చెప్తాను. సో ఇక్కడ నేను ఒక సర్క్యూట్ గీసాను కదా. సో ఈ సర్క్యూట్లో మీరు చూసినట్టయితే ఒక బల్బ్ ఉంది, ఒక బ్యాటరీ ఉంది, ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ సపోజ్ రెసిస్టర్ లేదనుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, నేను బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు బ్యాటరీలోంచి 4 ఆంపియర్ కరెంట్ వెళ్ళి ఈ లైట్ అయితే గ్లో అవుతుంది. వెన్ కరెంట్ ఫ్లోస్ బల్బ్ గ్లోస్. ఓకే, సో కరెంట్ పోయినప్పుడు బల్బ్ గ్లో అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనకి కరెంట్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి బల్బ్ గ్లో అయింది. ఒకవేళ కరెంట్ ఎక్కువ అయితే బల్బ్ అనేది మాడిపోతుంది అనమాట. సో ఎక్కువ వచ్చినప్పుడు కరెంట్ని కరెక్ట్గా పంపించాలంటే మనం రెసిస్టర్ యూజ్ చేస్తాం. అది ఏం చేస్తుందంటే ఎంత కరెంట్ కావాలో అంతే కరెంట్ పంపిస్తుంది. సో కరెంట్ని తగ్గించడం కోసం రెసిస్టర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది ఏం చేస్తుంది, అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఇది రెసిస్టర్ యొక్క యూజ్. మరి రెసిస్టెన్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అంటే ఏం లేదు, మనం ఇక్కడ 4 amps కరెంట్ పంపిస్తాం కదా. సో మనకి బయటకి ఎంత వస్తుంది, రెసిస్టర్ నుంచి ఫ్లో అయ్యి 3 amps కరెంట్ వస్తుంది. అంటే 1 ఆంపియర్ ఇది కన్జ్యూమ్ చేసుకుంది, 1 ఆంపియర్ ఇక్కడ కన్జ్యూమ్ చేసుకుంది రెసిస్టర్ అనేది. ఓకే, సో మీ అందరికీ ఒక విషయం తెలుసు, కరెంట్ ఒక డైరెక్షన్లో ఫ్లో అవుతాయి, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతుంది. సపోజ్ కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనుకోండి మనకి. సో కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. అంటే మీకు కరెంట్ ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. సో ఎలక్ట్రాన్స్ అనేది హై స్పీడ్లో చాలా స్పీడ్గా ఫ్లో అవుతాయి, చాలా స్పీడ్గా ఇలా వచ్చి ఈ రెసిస్టర్ దగ్గర ఇవి కొలాడి అవుతాయి అనమాట. స్పీడ్ బ్రేకర్ దగ్గర ఇరికిపోయి చూసుకోకుండా యాక్సిడెంట్ అయిపోతాయి ఎలక్ట్రాన్స్కి. అండ్ ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిపోతుందో సో ఎలక్ట్రాన్స్ అనే మిగతా కొన్ని ఎలక్ట్రాన్స్కి యాక్సిడెంట్ అయిపోతే మిగతా ఎలక్ట్రాన్స్ ఓకే వీళ్ళకి యాక్సిడెంట్ అనేది చూసుకొని మెల్లగా వస్తాయి. సో అందుకనే మనకి కరెంట్ అనేది తగ్గుతుంది. ఏం లేదు రెసిస్టెన్స్ అంటే,
ఎలక్ట్రాన్స్ని ఇక్కడ అపోజ్ చేస్తుంది, ఆపేస్తుంది అనమాట. కొన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో చేస్తుంది, కొన్ని ఎలక్ట్రాన్స్ని ఇక్కడ ఆపేస్తుంది. అదే రెసిస్టెన్స్ అండి. సో నెక్స్ట్ యూనిట్ చూసుకున్నట్టయితే ఓం అనమాట. యూనిట్ ఓం, సింబల్ వచ్చేసి ఓం. సో ఇది గ్రీక్ లెటర్. ఓకే, నెక్స్ట్ పవర్ ఇన్ ఏ రెసిస్టర్. సో పవర్ అనే రెసిస్టర్ ఫార్ములా ఇదనమాట. పవర్ ఈజ్ ఈక్వల్ టు I²R ఈజ్ ఈక్వల్స్ మీకు I²R మీకు ఏం తెలుసు, V ఈజ్ ఈక్వల్ టు IR అని తెలుసు కదా. సో V ఈజ్ ఈక్వల్ టు IR. నేను ఏం చేశానంటే ఇందులో ఒక ఐని ఒక ఆర్ని సెపరేట్ చేసి ఒక ఐని పక్కన పెట్టేశాను. IR అంటే మనం V రాసుకోవచ్చు. ఇది ఫార్ములా పవర్కి. నెక్స్ట్ ఎనర్జీ స్టోర్డ్ అనే రెసిస్టర్. సో ఎనర్జీ స్టోర్డ్ అనే రెసిస్టర్ E ఈజ్ ఈక్వల్స్ టు I²RT. సేమ్ ఇందాకలాగే ఇలా చేశాను. మళ్ళీ ఒక IRని పక్కన పెట్టుకుని I పక్కన పెట్టుకుని ఇంటూ T చేశాను. సో దీన్ని మనం V అనుకోవచ్చు, VIT. సో విట్ మనకైతే ఫార్ములా ఎనర్జీ స్టోర్డ్ అనేది రెసిస్టర్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ వచ్చేసి ఇండక్టర్. ఏంటి ఇండక్టర్ అనేది చూద్దాం. ఇండక్టర్ అంటే ఏంటి? సో ఇండక్టర్ ఇస్ ఏ ప్యాసివ్. మళ్ళీ వచ్చింది ఇక్కడ ప్యాసివ్ అంటే చెప్పా కదా, అబ్జర్వ్ చేసుకుంటాయి. సో పవర్ని అబ్జర్వ్ చేసుకునే కాంపోనెంట్స్ని ప్యాసివ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంటాం. ఇండక్టర్ ఈజ్ ఏ ప్యాసివ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ దట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇండక్టర్ అంటే ఏం లేదు, సింపుల్గా మీరు ఒక వైర్ తీసుకోవాలి. ఇట్లాంటి వైర్ తీసుకోకూడదు. సర్టెన్ మెటీరియల్ ఉన్న వైర్ తీసుకొని మీరు దాన్ని రింగల్గా చుడితే అది ఇండక్టర్. ఇండక్టర్ మనం కాయిల్ కూడా అంటాం. సో రెండో ఒకటే. ఓకే, సో ఇండక్టర్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే స్టోర్స్ ఎనర్జీ. ఏం చేస్తుంది? స్టోర్స్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇండక్టర్ ఏం చేస్తుందంటే ఎనర్జీ స్టోర్ చేస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో అనమాట. ఇదేంటో చూద్దాం, చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇండక్టెన్స్. ఇండక్టెన్స్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టర్ దట్ డిస్క్రైబ్స్ హౌ మచ్ ఇట్ possess change in the electrical current flowing through it by generating a voltage across itself. ఓకే, ఇక్కడ ఏదో చెప్పాడు, నేను మీకు ఇక్కడ ఏదో ఇచ్చాడు, నేను మీకు సింపుల్గా క్లారిటీగా చెప్తాను. అంతకంటే ముందు మీకు ఇండక్టర్ యొక్క సింబల్స్ అయితే చూపిస్తాను. సో ఇది ఇండక్టరే, ఇది ఇండక్టరే, ఏ విధంగా చూపించేది రెండో ఒకటే. అండ్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసి హెన్రీ, సింబల్ వచ్చేసి H. సో ఓకే, అండ్ నెక్స్ట్ ఇండక్టర్ మనం Lతో ఇండికేట్ చేస్తాం సింపుల్గా. ఇక్కడ ఒక ఇండక్టర్ ఉంది, ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాము. ఎప్పుడైతే మనం ఇండక్టర్ని బ్యాటరీకి కనెక్ట్ చేసామో సో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఆంపియర్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనుకున్నాం. ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేసామో ఇండక్టర్ కుండా కూడా 4 ఆంపియర్ కరెంట్ ఫ్లో అయ్యి బయట కూడా 4 ఆంపియర్ కరెంట్ వస్తుంది. ఓకే అర్థమైందా? సో ఇది బాగానే ఉంది. 4 ఆంపియర్ వెళ్తున్నప్పుడు ఇండక్టర్ ద్వారా 4 ఆంపియర్ కరెంట్ బయటకు వస్తుంది. ఒకసారి ఏమైందంటే 3 ఆంపియర్ కరెంటే పంపించింది. అప్పుడు ఇండక్టర్ ఏం చేస్తుంది అంటే దాని పనితోనే ఒకటి చూపిస్తుంది అనమాట. దాని యొక్క స్పెషాలిటీ అప్పుడు ఏంటో తెలుస్తుంది. సో ఇదేంటి, ఇండక్టర్ నాలో 4 ఆంపియర్ కరెంట్ కదా ఫ్లో అయింది, 3 ఆంపియర్ వచ్చిందంటేనే అది 1 ఆంపియర్ యాడ్ చేసి ఎలా అయినా బయటికి 4 ఆంపియర్ పంపిస్తుంది. ఇది ఇండక్టర్ యొక్క స్పెషాలిటీ. ఓకే, సో ఇండక్టర్ యొక్క స్పెషాలిటీ అయితే ఇదనమాట. 1 ఆంపియర్ యాడ్ చేసి పంపిస్తుంది 4 ఆంపియర్స్. అంటే ఇది ఎలా పంపించింది అలా అని అడిగితే కనుక ఇండక్టర్ యొక్క మేము చెప్పుకున్నాం, ఇండక్టర్ స్టోర్స్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇండక్టర్ ఏం చేసుకుంటుంది, ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇందులో ఎప్పుడైనా ఒక సపోజ్ మీకు తగ్గింది కరెంట్, ఒకవేళ ఎక్కువ వచ్చిన కరెంట్ ఏం చేస్తుంది, సో 5 ఆంపియర్ కరెంట్ వచ్చింది ఒకసారి. సో 5 ఆంపియర్ కరెంట్ వచ్చినప్పుడు ఇది 1 ఆంపియర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. నాది ఉండే 4 ఆంపియర్ అవ్వాలి, బట్ 5 ఆంపియర్ వచ్చింది, ఎక్కువ వచ్చింది. సో నేను అబ్జర్వ్ చేసుకుంటాను, అబ్జర్వ్ చేసుకుని 4 ఆంపియర్ పంపిస్తుంది. ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు కరెంట్ 1 ఆంపియర్ యాడ్ చేసి బయటకు అవుట్పుట్ ఎలా అయినా 4 ఆంపియర్ పంపిస్తుంది. సో ఇది ఇండక్టర్ యొక్క స్పెషాలిటీ. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, సో ఎప్పుడైతే మనం 5 ఆంపియర్ పంపించామో అబ్జర్వ్ చేసుకుంది, 3 ఆంపియర్ పంపించామో దానికి ఇచ్చేసింది అనమాట. ఓకే, సో 4 ఆంపియర్ పంపించినప్పుడు మనకి 4 ఆంపియర్ అనేది ఇక్కడ డిఫాల్ట్గా ఉంటుంది. 4 ఆంపియర్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. సో ఇది ఎలా యాడ్ చేసిందంటే, ఇది ఇండక్టర్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఒక 1 ఆంపియర్ అనేది డొనేట్ చేసింది. సో ఇది ఇచ్చేస్తుంది. ప్రతిసారి ఎలా చేస్తుంది అంటే, ప్రతిసారి అయితే ఇలా చేయదు ఇండక్టర్ ప్రతిసారి అలా చేస్తే అది మనం ఎనర్జీ స్టోర్ చేసుకునేది అయితే మనం చెప్పామన్నమాట. ఇదనమాట. మీకైతే ఇండక్టర్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటాను. ఎనర్జీని స్టోర్ చేసుకుంటారని చెప్పి పాయింట్ అయితే క్లియర్ చేశాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే మీకు ఇంకా క్లియర్ చేసేది చెప్తాను. అండ్ ఇండక్టెన్స్ అయితే క్లియర్ చేస్తాను మీకు. సో ఇండక్టెన్స్ అంటే ఇదనమాట. ఎంతైతే మనకి పవర్ అయితే ఎంతైతే మనకి కరెంటు వస్తుందో, సో డిఫాల్ట్ కరెంటు అంతే కరెంట్ దాని గుండా ఫ్లో చేసుకుంటుంది.
ఎక్కువ వస్తే కన్జ్యూమ్ చేస్తుంది, తక్కువ వస్తే ఇచ్చేస్తుంది అనమాట. తక్కువ వచ్చింది దాన్ని మనం ఇండక్టెన్స్ అంటాం. ఇది ఎంతైతే కన్జ్యూమ్ చేసుకుంటుందో దాన్ని మనం ఇండక్టెన్స్ అనమాట అంటాము. లేదైతే ఎంతైతే కరెంట్ని ఇస్తుందో దాన్ని కూడా మనం ఇండక్టెన్స్ అనుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో దీన్ని మనం ఇండక్టర్ అంటాం. అండ్ నేను ఒక మెయిన్ పాయింట్ అయితే చెప్తాను. ఇక్కడ టిప్ అని కనిపిస్తుంది కదా, సో నోటీస్ టిప్. ఇది ఒక చిన్న మెయిన్ పాయింట్ మీకు ఉపయోగపడుతుంది ఎక్కువగా. ఇండక్టర్ గురించి ఎప్పుడైనా మనం మాట్లాడుకుంటే ఇండక్టర్లో ఎప్పుడు కరెంటే మాట్లాడుకుంటాం, వోల్టేజ్ అయితే మాట్లాడుకోము. కరెంట్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఇండక్టర్లో. వోల్టేజ్ గురించి ఎప్పుడు చాలా తక్కువగా మాట్లాడుకుంటాం. సో మీరు మ్యాక్సిమం ఇండక్టర్లో ఎప్పుడైనా ఇండక్టర్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కరెంట్ మాట్లాడుకోండి ఫస్ట్, తర్వాత వోల్టేజ్ గురించి. మ్యాక్సిమం వోల్టేజ్ అయితే అవసరం లేదు మనకి ఇండక్టర్ గురించి ఇండక్టర్లో. అండ్ ఓకే, ఇదైతే నోట్ చేసుకోండి పాయింట్. అయితే ఇండక్టర్లో ఎప్పుడు కరెంట్ మాట్లాడుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సర్క్యూట్ కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి ఏం లేదు, ఇది ఒక కాయిల్. అండ్ దీన్ని నేను ఒక గ్యాలవోమీటర్ కనెక్ట్ చేశాను. ఒక మ్యాగ్నెట్ తీసుకొని, ఇది మీరు ఎక్కడ చూసారు ఈ సెటప్ అంతా ఫారడేస్ లా ఆఫ్ ఈఎంఐలో ఈఎంఎఫ్లో చూసి ఉంటారు. సో ఏమైతే ఒక మ్యాగ్నెట్ మన లోపల పంపించినప్పుడు కాయిల్ లోపలికి, సో మనకి ఈ లూప్కున్న ఈ కాయిల్కున్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ రియాక్ట్ అయ్యి ఇందులో ఒక ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇందులో ఒక కరెంట్ అనేది జనరేట్ అయింది. సో అప్పుడు మనకి గ్యాలవోమీటర్ అనేది తిరిగిందనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసింది వచ్చేసి ఈ కాయిల్ అనేది ఏంటో కాదు, ఇది వచ్చేసి ఇండక్టర్ అనమాట. ఈ కాయిల్ ఇది కాయిల్ వచ్చేసి ఇండక్టర్. ఇందులో మనం అయితే యూజ్ చేసాం అనమాట. ఓకే, సో ఇందులో మనం ఈ మ్యాగ్నెట్ పంపించినప్పుడు దీనికి ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్తో ఈ మ్యాగ్నెట్ రియాక్ట్ అయ్యి మనకి కరెంట్ అనేది జనరేట్ చేసింది. అంటే ఈఎంఎఫ్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది జనరేట్ చేసింది అనమాట. అప్పుడు మనకి గ్యాలవోమీటర్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది. మరి కరెంట్ ఇంపార్టెంట్ అన్నాం కదా మెయిన్ పాయింట్ టిప్లో. సో కరెంట్ ఫార్మ్ ఏంటో చూద్దాం, ఇండక్టర్లో కరెంట్ ఏ విధంగా ఉంటుంది అని మాట్లాడదాం. అంతకంటే ముందు ప్రాపర్టీస్ చూద్దాం. సో ఇండక్టర్ యొక్క ప్రాపర్టీస్ చూసుకున్నట్టయితే ఇండక్టర్ అపోజెస్ సడన్ చేంజ్ ఇన్ కరెంట్. సో ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను మీకు ఇందాక డయాగ్రామ్లో చూపించి 4 ఆంపియర్ కరెంట్ పంపించినప్పుడు డిఫాల్ట్ కరెంట్ అది. ఒకవేళ 3 ఆంపియర్స్ వస్తే 1 ఆంపియర్ యాడ్ చేస్తుందని చెప్పుకున్నాను. సో అపోజెస్ సడన్ చేంజ్ ఇన్ కరెంట్. సో చేంజ్ ఇన్ కరెంట్ని ఆపేస్తుంది అనమాట. ఓన్లీ 4 ఆంపియర్స్ ఫ్లో అయింది అనుకున్నా 3 ఆంపియర్స్ అయితే ఫ్లో అవ్వకూడదు, 1 ఆంపియర్ అది యాడ్ చేస్తుంది. ప్రతిసారి అంటే లేదు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇండక్టర్ సోర్స్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇదేంటో మీకు చెప్పేశాను. సో ఇండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో ఎనర్జీని అయితే స్టోర్ చేసుకుంటుంది. అంటే ఏం లేదు, ఇండక్టర్లోకి మనం ఎప్పుడైతే కరెంట్ పంపిస్తామో కొంత కరెంట్ అనేది స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్నప్పుడు దానికి సైమల్టేనియస్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. దాన్నే మనం స్టోర్స్ ఎనర్జీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఓకే, సో ఇట్ ఆల్సో అలౌస్ డీసీ బట్ రెస్ట్రిక్ట్ చేసి ఇండక్టర్లో మనం ఇప్పుడు ఇండక్టర్ ఏం చేస్తుందంటే ఓన్లీ డీసీ కరెంట్ని తీసుకుంటుంది, ఏసీ కరెంట్ దానికి అవసరం లేదు. ఓకే, సో ఇండక్టర్లో ఓన్లీ డీసీ అనేది ఫ్లో అవుతుంది, ఏసీ అయితే ఆపేస్తుంది అనమాట ఇండక్టర్. ఈ పాయింట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు బాగా క్లారిటీ ఉంటుంది. సో క్లారిటీగా ఈ పాయింట్ అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కరెంట్ ల్యాగ్స్ వోల్టేజ్ లీడ్స్ బై 90 degrees. ఏంటిది అసలు అంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు ఇది క్లారిటీగా అర్థమవుతుంది. సో గుర్తుపెట్టుకోండి సింపుల్గా. కరెంట్ ల్యాగ్ అవుతుంది ఇండక్టర్లో, కరెంట్ ల్యాగ్ అవుతుంది, వోల్టేజ్ లీడ్ అవుతుంది. అది కూడా ఏ యాంగిల్ అంటే 90 degreesతో ల్యాగ్. అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక మోటార్ తీసుకున్నారనుకోండి. సో ఇది ఒక డీసీ మోటార్, చిన్న చిన్న కార్స్లో బొమ్మల కార్లో ఉంటాయి కదా మోటార్. సో ఇది ఒక డీసీ మోటార్. ఈ మోటార్ లోపల మీరు ఎప్పుడైనా చూస్తే ఈ రాడ్ ఉంటుంది, ఈ రాడ్ ఇది. సో ఈ రాడ్ నేను తీసి ఇప్పుడు చూపిస్తే మీకు ఇలా ఉంటుంది. దీని వచ్చేసి మనం ఆర్మేచర్ అంటాం అనమాట. ఓకే, సో దీని వచ్చేసి మనం ఆర్మేచర్ అంటాం. దీన్ని మీరు ఎప్పుడైనా ఇప్పుడు చూపిస్తే చూస్తే కనిపిస్తుంది అనమాట. దీని లోపల కాపర్ వైండింగ్ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఏమంటామంటే ఇది కూడా ఇండక్టరే. దీన్ని వచ్చేసి మనం కాయిల్ అంటాం. సో ఈ కాయిల్ ఏదో కాదు, ఇండక్టర్ అనమాట. సో మోటార్లో కూడా మనం ఇండక్టర్ అనేది యూజ్ చేస్తాం. సో కరెంట్ ఇన్ ఇండక్టర్ I = 1/L ఇంటిగ్రల్ 0 to t VDT. సో ఈ ఫార్ములా అయితే మీరు బట్టి వేసేయండి సింపుల్గా. మీరు బట్టి వేయాలి ఇంత పెద్ద ఎలాంటి ఫార్ములా ఏదో ఇంటిగ్రల్ ఉంది ఏదేదో ఉంది మీకు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం అనుకుంటే ట్రిక్ చెప్తాను. మీకేం ఫార్ములా తెలుసు, ఓమ్స్లో V = IR కదా, I = V/R. ఇక్కడ ఆర్ని రీప్లేస్ చేసి L పెట్టండి. సో I =
1/LV. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయండి. సో ఇండక్టర్లో ఇంటిగ్రేషన్ కరెంట్ కావాలంటే ఇంటిగ్రేషన్లో చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇండక్టర్లో ఇంటిగ్రేషన్ చేయండి కరెంట్ కావాలంటే. మరి చెప్తున్నారు, ఇండక్టర్లో ఇంటిగ్రేషన్ చేయాలి కరెంట్ కావాలంటే. సో 1/L ఐ, సో ఇంటిగ్రేట్ చేస్తే 1/L ఇంటిగ్రల్ 0 to t విత్ లిమిట్స్ వచ్చేసి టీతో చేయండి. సో 0 to t VDT. ఇది ఫార్ములా మీకు ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ వోల్టేజ్ ఇన్ ఇండక్టర్ కావాలంటే V ఈజ్ టు ఇండక్టర్ తెలియాలంటే సో V ఈజ్ టు L ఇంటూ di/dt. ఇది ఫార్ములా మీరు పట్టేసేయండి. దీనికి కూడా గుర్తుపెట్టుకోవాలంటే టిప్ చెప్తాను. ఓకే, సో వోల్టేజ్ ఇన్ ఇండక్టర్లో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తారు కదా, ఇక్కడ డిఫరెన్షియేషన్ చేయండి. సో ఏం లేదు, V ఈజ్ IR. సో ఇక్కడ ఆదేశాలు పెట్టండి, డిఫరెన్షియేట్ చేయండి రెస్పెక్టివ్లీ. సో V ఈజ్ ఇటు సైడే డిఫరెన్షియేట్ చేయండి, రైట్ సైడ్. సో L ఇంటూ di/dt. సో ఈ ఫార్ములా మనకు వచ్చేసింది. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ ఎలా పనిచేస్తుంది చెప్పే కదా. సో ఒక ప్యాసివ్ ఎలిమెంట్లో పనిచేస్తుంది అనమాట. సో అందులో ఎనర్జీ ఎంత స్టోర్ అవుతుందో మీకు ఫార్ములా అనమాట. E ఈజ్ ఈక్వల్ టు 1/2 Li². దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు ఏం ట్రిక్ అయితే లేదు, ఇది బట్టి వేసేయాల్సిందే సింపుల్గా. సో ఇదైతే బట్టి వేసేయండి. నెక్స్ట్ లాస్ట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ కెపాసిటర్. కెపాసిటర్ అంటే ఏంటో చూద్దాం. కెపాసిటర్ ఇస్ 2 టర్మినల్ ప్యాసివ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. మళ్ళీ వచ్చింది ఇది, ప్యాసివ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ దట్ స్టోర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్. సో కెపాసిటర్ యొక్క ఇది సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్. సో మీరు ఎప్పుడైనా కెపాసిటర్ అడిగితే ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది ఏ రూపంలో? ఎలక్ట్రికల్ ఛార్జ్. ఏం లేదు చెప్తాను అది కూడా ఏంటనేది. కెపాసిటెన్స్ అంటే చూడండి, ద రేషియో ఆఫ్ ఛార్జ్ క్యూ స్టోర్డ్ ఆన్ వన్ కండక్టర్ పర్ యూనిట్ వోల్టేజ్ పొటెన్షియల్ V. దీన్ని కెపాసిటెన్స్ అంటారు. యూనిట్ వచ్చేసి ఫ్యారడ్, సింబల్ వచ్చేసి F. ఓకే, అండ్ నెక్స్ట్ దీని యొక్క సింబల్స్ వేసుకున్నట్టయితే కెపాసిటర్ని మీరు ఇలా అయినా డినోట్ చేయొచ్చు, ఇలా అయినా డినోట్ చేయొచ్చు. దీని వచ్చి యాక్చువల్లీ పోలరైజ్డ్ కెపాసిటర్ అంటారు. ఓకే, సో దీని వచ్చేసి నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్ అంటారు. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ చెప్తున్నా కదా, కెపాసిటర్లో మనం ఇప్పుడు టిప్ అనమాట ఇది. కెపాసిటర్లో మనం ఇప్పుడు వోల్టేజ్ గురించి మాట్లాడుకుంటాం, కరెంట్ గురించి మనకు అవసరం లేదు. మ్యాక్సిమం కేసెస్లో వోల్టేజే అడుగుతాడు, కరెంట్ అయితే మనల్ని అడగడు. ఇది ఒక టిప్ అనమాట, గుర్తుపెట్టుకోండి. కెపాసిటర్ గురించి చెప్తాను మాట్లాడుకుంటే వోల్టేజే మాట్లాడుకుంటాం మనం ఇప్పుడు మనం కరెంట్ అయితే మాట్లాడుకుంటాం. సో చెప్పాం కదా, కెపాసిటర్ అంటే ఏం లేదు, 2 టర్మినల్స్ ఉంటాయి. ఇది యాక్చువల్లీ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఎలా స్టోర్ చేసుకుంటే చెప్తాను. సో కెపాసిటెన్స్ అంటే మీకు క్లియర్ చేస్తాను చూడండి. సో కెపాసిటెన్స్ అంటే ఏంటంటే ద రేషియో ఆఫ్, సో C ఈజ్ ఈక్వల్స్ టు రేషియో ఆఫ్ చార్జ్ స్టోర్డ్ ఆన్ వన్ కండక్టర్ పర్ యూనిట్. సో Q/Vని మన కెపాసిటెన్స్. ఓకే, కెపాసిటెన్స్ అంటే ఒక యూనిట్ వోల్ట్కి ఎంత ఛార్జ్ స్టోర్ చేసుకుందాం మనం కెపాసిటెన్స్ అంటాం అనమాట. అంటే ఏంటంటే మనం కెపాసిటర్కి ఎప్పుడైతే మనం కరెంట్ ఇస్తామో, సో ఇది కరెంట్ని కొంచెం స్టోర్ చేసుకుంటుంది. దాన్నే ఎనర్జీ కొంత కరెంట్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. దాన్నే మనం ఛార్జ్ అంటాం సింపుల్గా. అది ఛార్జ్ అంటాం అనమాట దాన్ని మనం. ఓకే, సో 1 వోల్ట్కి అంటే మనకు కొంత పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఎంత ఛార్జ్ అయితే స్టోర్ చేసుకుందో, అది కూడా కొంత అంటే ఓన్లీ 1 వోల్ట్కి ఎంత ఛార్జ్ స్టోర్ చేసుకుందో దాని కెపాసిటెన్స్ అంటాం అనమాట. అది దాని యొక్క కెపాసిటీ, సింపుల్గా దాని యొక్క కెపాసిటీ. అది 1 వోల్ట్ ఇచ్చినప్పుడు ఎంత ఛార్జ్ స్టోర్ చేసుకుంటాం సింపుల్గా చెప్పాలంటే 3 కూలింగ్ ఛార్జ్ స్టోర్ చేసుకున్నాను. ఛార్జ్ మనం కూలింగ్లో చెప్తాం కదా, 3 కూలింగ్ ఛార్జ్ స్టోర్ చేసుకుంటే దాని యొక్క కెపాసిటెన్స్ వచ్చేసి 3 ఫారడ్ అనమాట. యూనిట్ కూడా పెట్టాను. నెక్స్ట్ లేదు, సేమ్ మళ్ళీ 1 వోల్ట్కి 5 కూలింగ్ కనుక 5 కూలింగ్ ఛార్జ్ కనుక స్టోర్ చేసుకుంటే దాని యొక్క కెపాసిటెన్స్ 5 ఫారడ్. ఇది కెపాసిటెన్స్ అంటే. సో 1 వోల్ట్కి ఎంత ఛార్జ్ స్టోర్ చేసుకున్నా దాన్ని మనం కెపాసిటెన్స్ అంటాం. కెపాసిటర్ అంటే ఇంకా చెప్పలేదు నేను. కెపాసిటర్ అంటే ఇప్పుడు చెప్తాను చూడండి.
సో కెపాసిటర్ అంటే ఇదనమాట. సో కెపాసిటర్ అంటే ఏం లేదు, ప్యాసివ్ ఎలిమెంట్. దీనికి రెండు ప్లేట్స్ ఉంటాయి అనమాట. ఈ రెండు ప్లేట్స్ని ప్యారల్గా పెడతారు, 2 ప్యారల్ ప్లేట్స్ అంటాం. ఈ ప్లేట్స్ ఏంటంటే కండక్టివ్ ప్లేట్స్ అనమాట. ఈ మధ్యలో నల్లగా ఉంచండి, దీన్ని డైరెక్ట్రిక్ మెటీరియల్ అంటాం. ఓకే, ఇది డైరెక్ట్రిక్ మెటీరియల్. ఎప్పుడైతే మనం బ్యాటరీని కెపాసిటర్ కనెక్ట్ చేసామో, సో ఇందులో కరెంట్ ఫ్లో అవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఈ కెపాసిటర్ వల్ల. కరెంట్ ఫ్లో అయినప్పుడు ఈ కెపాసిటర్ అనేది కొంత ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇది ఒక బ్యాటరీలా యాక్ట్ చేస్తుంది అనమాట. సో బ్యాటరీలో యాక్ట్ చేయడం అంటే పొటెన్షియల్ డెవలప్ చేస్తుంది. సో ఇట్స్ ప్లేస్ ఇట్ సైడ్ మైనస్, అంటే ఇది ఒక బ్యాటరీలో పనిచేస్తుంది. ఎనర్జీని స్టోర్ చేసుకుని, ఎనర్జీ అంటే ఏం లేదు, ఇక్కడ కరెంట్ని స్టోర్ చేసుకుని సింపుల్గా. ఇది కెపాసిటర్ అంటే ఇదనమాట. సో ప్రాపర్టీస్ చూద్దాం. సో ముందే చెప్తాను, కెపాసిటర్కి ఇండక్టర్కి పడదు. సో ఇక్కడ మీరు ప్రాపర్టీ చూస్తే అర్థమైపోతుంది. బ్లాక్స్ డీసీ బట్ పాస్ ఏసీ. ఇండక్టర్లో డీసీనే పాస్ చేస్తుంది, ఏసీని పాస్ చేయదు. బట్ ఇక్కడ ఏసీని పాస్ చేస్తుంది, డీసీని బ్లాక్ చేస్తుంది. అది కూడా కొంచెం సమ్ ఎక్స్టెండ్ వరకే. ఓకే, కొంచెం సేపటి వరకే. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ బిహేవియర్ ఉంటుంది దీనికి. అంటే ఇది ఒక రీఛార్జబుల్ బ్యాటరీలో యాడ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండక్టర్ కెపాసిటర్ ఒక మెయిన్ది ఇది సప్లై సడన్లీ ఎనర్జీ. దీని గురించి మీకు ఏంటో చెప్తాను, ఎగ్జాంపుల్తో చెప్తాను దీన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది పాయింట్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, మీకు రాబోయే వీడియోస్లో ఉపయోగపడుతుంది. దీని గురించి మనం మాట్లాడుకుంటాం. కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90 degrees. కెపాసిటర్ గురించి ఎప్పుడైనా మాట్లాడుకుంటే, కెపాసిటర్లో మనకి కరెంట్ అనేది కరెంట్ అనేది ఎక్కువ ముందు ఉంటుంది, వోల్టేజ్ అనేది తర్వాత ఉంటుంది అనమాట. యాంగిల్ వచ్చేసి 90 degreesలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, కరెంట్ అనే కెపాసిటర్ తక్కువగా మాట్లాడుకుంటాం. కెపాసిటర్ గురించి కరెంట్ తక్కువగా మాట్లాడుకుంటాం, వోల్టేజ్ ఎక్కువగా మాట్లాడుకుంటాం. సో I = C × dV/dt. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలంటే, ఈ ఫార్ములా మీరు బట్టేసి గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా మీరు కరెంట్ని వోల్టేజ్ని ఇండక్టర్ కనుక ఫార్ములా గుర్తుంటే V = L × dI/dt. ఇది వోల్టేజ్ అనే ఇండక్టర్. ఈ ఫార్ములాలో మీరు I తీసేసి ఇక్కడ V తీసి ఈ Iని ఈ Vని పెట్టారంటే ఇదే వస్తుంది. అండ్ ఇక్కడ L తీసి C పెట్టాలి, మర్చిపోతుంది. ఇది కరెంట్ అనే కెపాసిటర్. నెక్స్ట్ వోల్టేజ్ ఇన్ ఇండక్టర్, ఇది మనకు కావాల్సిన మెయిన్ ఫార్ములా. V = 1/C × 0 ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఏముంది, సో సింపుల్గా మీకు కరెంట్ అనే ఇండక్టర్ ఫార్ములా తెలుసు కదా. ఏంటి ఫార్ములా, I = 1/L × 0 VDT. సో ఇక్కడ V తీసి ఇక్కడ I తీసి ఇది Iని పెట్టండి, Vని పెట్టండి, ఇక్కడ L తీసి C పెట్టండి, సింపుల్గా అయిపోయింది. జస్ట్ ఏం లేదు, ఇండక్టర్ కెపాసిటర్స్ని మీరు ఫార్ములా రివర్స్ చేస్తే వచ్చేస్తాయి అన్నమాట. సో కరెంట్ అనే కెపాసిటర్ ఒక ఫార్ములా, ఇండక్టర్లో వోల్టేజ్ది, వోల్టేజ్ అనే కెపాసిటర్ ఇండక్టర్లో ఫార్ములా కరెంట్ది. నెక్స్ట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ E = 1/2 CV². ఇది మాత్రం బట్టి చేయాల్సిందే, దీనికి ఎటువంటి ట్రిక్ లేదు గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక కెపాసిటర్. మీరు ఫ్యాన్లో వాడడం చూస్తుంటారు ఇది కెపాసిటర్. మీరు ఎప్పుడైనా ఫ్యాన్ చూస్తే కెపాసిటర్ ఉంటుంది దానికి. ఎందుకు కెపాసిటర్ వాడతారంటే, కెపాసిటర్ అనేది ఏం చేస్తుందంటే ఒకేసారి ఎనర్జీని సప్లై చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తామో, కరెంట్ వెళ్ళేటప్పటికి ఫ్యాన్ దగ్గరికి కొంచెం టైం పడుతుంది. అండ్ అలాగే మీరు చిన్న చిన్న బొమ్మలకి డీసీ మోటార్ని బ్యాటరీ పెట్టినప్పుడు జుయ్యమని ఒకేసారి తిరుగుతుంది. బట్ పెద్ద మోటార్కి మన ఫ్యాన్ మోటార్స్ని గనక చూస్తే అవి కూడా తిరుగుతాయి, బట్ ఇక్కడ హెవీ లోడ్ ఉంటుంది అనమాట. ఫ్యాన్ రెక్కలు ఇవంతా ఉంటాయి కదా. సో ఒకేసారి జుయ్యమని తిరగాలంటే అవ్వదు. సో మెల్లగా ఒకేసారి తిరగాలి, స్టార్ట్ అవ్వాలి. సో కెపాసిటర్ ఏం చేస్తుందంటే ఒకేసారి పవర్ ఇస్తుంది అనమాట. ఇక్కడ నేను చెప్పాను కదా, సప్లై సడన్లీ ఎనర్జీ. సో ఒకేసారి పవర్ ఇవ్వడం వల్ల మనకి జర్క్ అనేది వస్తుంది. సో మోటార్ అనేది ఒకేసారి సడన్గా జర్క్ తీసుకుంటుంది, అంటే మొమెంటం అనేది అందుకుంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ కెపాసిటర్లో ఉన్న ఛార్జ్ అయితే అయిపోతుందో, సో మళ్ళీ అప్పుడు మనకి నార్మల్ కరెంట్తో రన్ అవుతూ ఉంటుంది ఫ్యాన్ అనేది. అది నార్మల్గానే తిరుగుతూ ఉంటుంది. బట్ కెపాసిటర్ ఇక్కడ మెయిన్ యూజ్
చిన్న జర్క్ అనేది ఇస్తుంది. ఒక మొమెంటం గెయిన్ చేయడానికి ఫ్యాన్ యొక్క మోటార్ కొంచెం స్పీడ్ అటెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కెపాసిటర్ యొక్క యూస్. ఇక్కడ దాకా చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది, లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, అందులో మీ డౌట్స్ని కామెంట్లతో నింపేయండి. ఉంటాయి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం.